నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. మనకు అప్పుడప్పుడు మనకు కావాల్సిన వాళ్ళు కొంతమంది ఫోన్లు చేస్తూ ఉంటారు, క్షేమ సమాచారం తెలుసుకుందామని. వాళ్ళ నుంచి మనకు నార్మల్గా అసలు ఫోన్లు రావు. పొరపాటున ఫోన్ వచ్చిందంటే ఫోన్ క్లైమాక్స్లో ఏం డైలాగ్ ఉంటుందంటే, ఒక 5,000 గూగుల్ పే ఫోన్ పేన వేస్తాం, మళ్ళీ 2-3 రోజులు ఇస్తాం. ఈ డైలాగ్ ఉంటుంది. ఆ నెంబర్లో నుంచి మనకు కాల్స్ వచ్చినాయంటే మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే, వీళ్ళు మన క్షేమ సమాచారం కాదు, డబ్బుల కోసం ఫోన్ చేసిరని మనం డిసైడ్ కావాలి. 5,000 10,000 అడగడానికి తప్ప మిగతా ఏ దీని గురించి కూడా ఫోన్లు రావు. చేసిన ప్రతిసారి, ఒకసారి 2 సార్లు కాదు, అటువంటి కాంటాక్ట్ నెంబర్లు కొన్ని ఉంటాయి. అలా నుంచి ఫోన్ వచ్చిందంటే డబ్బులు అడగడానికి ఉంటాయి, మిగతా వేరే ఏ విషయాలు వాళ్ళు అడగరు. బిజినెస్ ఎట్లా నడుతుంది, మంచిగా నడుతున్నట్టుంది, మస్తు కార్లు అమ్ముతున్నాం, అర్జెంట్ ఉంది, ఈ నెంబర్కు ఒక 5,000 కొట్టు, ఒక 1,000 కొట్టు, ఒక 2-3 రోజులు ఇచ్చేస్తా అని మాట్లాడుతూ ఉంటాం. ఇక మనం ఇచ్చుడు మొదలు పెట్టినామంటే ఆ ఇచ్చిన పైసలు రావు, రిలేషన్ ఖరాబ్ అవుతుంది. ఇక వాళ్ళు అడుగుతూనే ఉంటారు. మళ్ళీ మనం తిరిగి అడిగితే పట్టాని అబ్బాయితున్నాం, నేను పైసలు ఖరాబైనాయా, ఈ డైలాగులు ఉంటాయి. ఇందాక ఫోన్ వచ్చిందని ఆ మనిషి వీడు చూస్తాడని నేను పైసల గురించి అడగగానే ఫోన్ కట్ చేసిన. ఇప్పటికి 5-6 సార్లు ఇచ్చిన, ఇయ్యలేను భయ్య, ఏమనుకో, నాకు ఇంకోసారి ఫోన్ చేయకు. డైరెక్ట్ ఈ ముఖం మీద నీ ముచ్చట చెప్పచ్చు, కానీ నువ్వు ఎక్కడో ఫీల్ అవుతావని ఈ వీడియో తీస్తున్నా. ఓకేనా అన్న? నమస్తే, జై శ్రీరామ్.